టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ట్విట్టర్ ద్వారా భక్తులకు సందేశాన్ని తెలియజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ అమాంతం పెరిగినటువంటి నేపథ్యంలో తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా ముందస్తు ప్రణాళికలతో రావాలంటూ ఆయన ట్విట్టర్ వేదికగా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగానే వీకెండ్లో భక్తుల రద్దీ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వరుసగా 2 రోజులు సెలవు రావడంతో మరింత తీవ్రస్థాయిలో కూడా భక్తుల రద్దీ మాత్రం ఇవాళ చోటు చేసుకుందని చెప్పాలి. ఇవాళ స్వాతంత్ర దినోత్సవం, రేపు సండే కావడంతో 2 రోజులు వరుస సెలవులు వచ్చినటువంటి నేపథ్యంలోనే భక్తుల రద్దీ బాగా ఎక్కువ కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమల క్షేత్రంలోని 32 కంపార్ట్మెంట్లు అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అవుట్లైన్లో దాదాపు శిలాతోరణం వరకు కూడా భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి మాత్రం తిరుమల క్షేత్రంలో నెలకొనింది. ఈ నేపథ్యంలోనే భక్తులు ముందస్తుగా ఇక్కడికి వచ్చి దర్శనానికి ఎటువంటి ఏర్పాట్లు లేకుండా, రూములు లేకుండా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి టీటీడీ చైర్మన్ ట్విట్టర్ ద్వారా ఈ యొక్క సందేశాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. తిరుమలకు క్షేత్రానికి రావాలనుకున్నటువంటి భక్తులు ముందస్తు ప్రణాళికలతో రావాలి. ఎట్లాంటి ప్రణాళిక లేకుండా ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడే బదులు కొంత ప్రణాళికతో వస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందంటూ కూడా ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తిరుమలలో అధిక శాతంలో కూడా ఊహించినటువంటి రీతిలో భక్తులు సంఖ్య కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో మాత్రం టీటీడీ సంసిద్ధంగా ఉందంటూ కూడా టీటీడీ చైర్మన్ తెలియజేశారు. భక్తుల రద్దీ ఉన్నటువంటి నేపథ్యంలో క్యూ లైన్లో కావచ్చు, అదే రకంగా షెడ్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా నిత్యం అన్నపానీయాలన్నీ కూడా అందించే దిశగా కూడా చర్యలు తీసుకున్నట్టుగా కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా నడక మార్గం గుండా కూడా అధిక శాతంలో భక్తుల రద్దీ మాత్రం కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇటు అలిపిరి మెట్ల మార్గం గుండా కావచ్చు, శ్రీవారి మెట్ల మార్గం గుండా వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా గణనీయంగా ఈరోజు బాగా రద్దీ కనబడుతున్నటువంటి నేపథ్యంలో టీటీడీ ముందస్తుగా కూడా స్వామివారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులకు మాత్రం కొంత ప్రణాళికలతో రావాలంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా దర్శన టోకన్ లేకపోవడం, రూమ్ అందుబాటులో లేకపోవడం, వచ్చేటువంటి భక్తులకు టోకన్ లేకపోవడంతో అధిక సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ భక్తులంతా కూడా నిరీక్షించాలంటే ఆ యొక్క క్యూ లైన్లోనో లేకపోతే ఇతర మార్గాలలో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి భక్తులంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటుంది. కాబట్టి కొంత రద్దీ తగ్గినాక లేకపోతే కొంత ప్రణాళికలతో ఏర్పాటు చేసుకుని స్వామివారి దర్శనాన్ని వస్తే బాగుంటుందంటూ కూడా టీటీడీ అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వచ్చినటువంటి భక్తులకు మాత్రం ఎక్కడే కానీ ఎటువంటి లోట్లు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్టుగా కూడా ఆయన ట్విట్టర్ వేదికగా కూడా చైర్మన్ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనాల రద్దీ కనబడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా 2 రోజులు సెలవు కావడంతో ఈ యొక్క రద్దీ అనేది కూడా అమాంతం పెరిగినట్టుగా కూడా టీటీడీ భావిస్తుందని చెప్పారు. సాధారణంగానే శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ అన్నది కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఈ సెలవులు కావడంతో కూడా ఇటు విద్యార్థులకు సెలవు ఉంటుంది. అదే రకంగా వర్క్ చేసేటువంటి వివిధ కంపెనీలు కూడా లీవ్ ఉండేటువంటి నేపథ్యంలోనే అమాంతం ఈ యొక్క రద్దీ చోటు చేసుకున్నట్టుగా కూడా టీటీడీ భావిస్తుంది. అయితే ఖచ్చితంగా వచ్చినటువంటి భక్తులకు మాత్రం ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే టీటీడీ చేసిందని చెప్పాలి. అయితే ప్రధానంగా తిరుమలకు వచ్చేటువంటి భక్తులు మాత్రం ఈ యొక్క అంశాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమలకు రావాలంటే కొంత ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని వస్తే బాగుంటుందన్నటువంటి ఒక అంశాన్ని మాత్రం ప్రధానంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేసినటువంటి పరిస్థితి. ప్రధాన ఉద్దేశం ఎక్కడికి ఎటువంటి ఏర్పాట్లు లేకుండా, లేకపోతే స్వామివారికి దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు లేకపోవడం, లేకపోతే రూములు దొరకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయన ముందస్తుగా భక్తులకి ఈ యొక్క అంశాన్ని తెలియజేసేలాగా ఆయన ట్విట్టర్ ద్వారా కూడా ఈ యొక్క సందేశాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.